ఆ ఇంటిపై దాడితోనే అయిపోయిందనుకోకు, రేపు నీ ఇంటికొస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. నీలాంటి బ్రోకర్ల వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనమైంది, దమ్ముంటే రా చూసుకుందామంటున్నారు అరికపూడి గాంధీ. వెరసి వీరిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ అప్పుడే ముగిసిపోలేదు. ఇవాళ జరిగింది పార్ట్ 1 మాత్రమే. అసలు రచ్చ ఇంకా మిగిలే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే శుక్రవారం గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డి అన్నంత పని చేసి తీరతారా? అక్కడ మళ్లీ రచ్చ జరగడం ఖాయమా, లేక పోలీసులు ముందు జాగ్రత్తతో ఇద్దరిని కట్టడి చేసి రాజకీయ రగడకు ఎండ్ కార్డ్ వేస్తారా? కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య పార్టీ ఫిరాయింపుల గురించి సవాళ్లతో మొదలైన వివాదం ఇళ్లపై దాడుల దాకా వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ ఎమ్మెల్యే ఇంటికి మరో ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి తన అనుచరులతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ గొడవ ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. తన ఇంటికి వస్తానని బెదిరించిన కౌశిక్ రెడ్డి చేతగాక రాలేకపోయారని, అందుకే తానే వచ్చానన్నారు గాంధీ. కౌశిక్ పెద్ద బ్రోకర్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక గాంధీ రౌడీలను తీసుకొని తన ఇంటి మీదకు వచ్చాడని, తనపై హత్యాయత్నం చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈ చర్యకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందన్నారు. శుక్రవారం ఏం జరుగుతుందో చూస్తారని, ఖచ్చితంగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి తీరుతానని కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. దాంతో మళ్లీ ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నేను నీ ఇంటికి వచ్చా నా కొడుకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా, నేను పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోలే. నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా, అప్పుడు ఎవరు లేరు. ఇవాళ 50 మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నా కొడుకు? నీకు దమ్ముంటే బయటికి రా. తోగొడుతున్నా రారా, ఏం బీకుతారా? ఈయనే ఉన్నా సింహం సింగిల్ గుంటుందని చెప్పినా సింగిల్ గా నిల్చున్నా. నా ఎంటిక కూడా వీకలేకపోయారు కదరా, నా ఎంటిక కూడా వీకలేకపోయారు. ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు, గంట సేపు మీ సమక్షంలో దాడి చేసారు. మా గేట్లు ధ్వంసం చేసిండ్రు, నా ఇంటి అద్దాలు పగలగొట్టిరు, నా మీద హత్య చేసే ప్రయత్నం చేసారు. కానీ వాళ్ళతో భయపడేది లేదు. చీటర్, ఒక దొంగ, ఒక లంగాగాడు, ఒక కోవిడ్, ఒక ఇండిసిప్లైన్ పర్సన్, డిసిప్లైన్గా పనిచేసుకుంటున్నటువంటి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద బురద చల్లాడు. ఈ నా కొడుకు ఒక కోవట్టుగా ఉండి ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, పార్టీల్లో పుల్లబెట్టడాలు. నువ్వు 11 గంటలకు ఏడవలేకపోతే నేను 12 గంటలకు వస్తారా నా కొడుకు అని చెప్పి రమ్మన్. రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు నా కొడుకాడు. మీ మిస్టర్ గాంధీ ఉరికిస్తా నా కొడక, నిన్ను గుర్తుపెట్టుకోరే. ఆంధ్ర నుంచి వచ్చిన మళ్ళీ అదే ఆంధ్రాకు పోవాలి. మీకు ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుంది. రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా రేపు 11 గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం. రేపు చూస్తారు ప్రతి చర్య. తెలంగాణ బిడ్డని నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు, నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌశిక్ నివాసంపై దాడిని తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో సిద్దిపేటలో తమ ఆఫీస్పై దాడి జరిగిందని, మొన్న వరద ప్రాంతాల్లో పరామర్శకు వెళ్లిన తమపైన దాడి జరిగిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడతా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కౌశిక్ గాంధీ మధ్య పొలిటికల్ ఫైట్ ప్రాంతీయ రంగు కూడా పూసుకుంది. తాను తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డనని, ఎక్కడి నుంచో వచ్చిన గాంధీ తనకు సవాల్ విసిరితే ఊరుకుంటానా అని కౌశిక్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో అరకిపుడి గాంధీ ఇంటికి వెళ్తామని స్పష్టం చేశారు. జిల్లా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి గురించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి అరకిపుడి గాంధీ, ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. కేసీఆర్ పై నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు పరాభవం తప్పదని జోష్యం చెప్పారు. కేటీఆర్ గారు ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటేనే మంచిది, వస్తే పరాభవం తప్పదు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం 0 పర్ఫార్మెన్స్. ఇలా అసెంబ్లీలో 39 సీట్లు ఇస్తే మీరు మీ నాయనగారు ఫామ్ హౌస్లకే పరిమితమైనారు. ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు, మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చి ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చి 39 సీట్లు ఇచ్చారు. మీరు ఆ ప్రతిపక్ష హోదాని సరైన పద్ధతిలో నిర్వహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ప్రజలు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ ఇచ్చినారు. రేపు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా మీకు పరాభవం తప్పదు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలందరినీ సిపి ఆఫీసులోకి అనుమతించలేదంటూ పోలీసులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో హరీష్ రావు కలగజేసుకుని కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.